హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ అండి. సో ఫస్ట్ మనం కావాల్సింది దానికి నేను 1 kg చికెన్ తెచ్చుకున్నాను. సో ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టి అందులో చికెన్కి సరిపడా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయండి ఫస్ట్. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు. అండ్ మనకి ఇప్పుడు ఈ ఆనియన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అంతా బాగా కుక్ అవ్వాలన్నమాట. సో ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వాసన పోయే వరకు ఫ్రై చేయండి బాగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం టమాటా అండి, నేను 1 kgకి ఒక 2 టమాటాస్ కట్ చేసి వేసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా మనకు బాగా కుక్ అయిపోవాలి. సో ఇప్పుడు కొంచెం పసుపు, గరం మసాలా పౌడరు అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నానండి. సో ఇదంతా యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసి సిమ్లో ఒక 5 minutes వదిలేయండి. వదిలేసిన తర్వాత ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఒక కప్ పెరుగు వేసుకుంటున్నాను. వేసుకొని కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత మనకి బాయిల్ అయ్యాక ఇప్పుడు చికెన్ అండ్ మీరు ఎంత రైస్కి తీసుకుంటున్నారో ఆ రైస్కి తగినన్ని వాటర్ ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి మనకి ఇలా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ నేను జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అందులో వాటర్ బాయిల్ అయితే బయట పడతాయి అని నేను పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంతే. సో ఇప్పుడు మనకి చికెన్ అంతా బాగా ఉడికిపోవాలి, అంటే ఆల్మోస్ట్ 90% ఉడకాలండి. సో బాయిల్ అయిన తర్వాత మనకి చికెన్ బాగా, ఇప్పుడు మనం అందులో నుంచి చికెన్ పీసెస్ అన్నీ తీసి సపరేట్గా పెట్టుకోవాలి. సో వాటర్ మాత్రం మీరు బాస్మతి రైస్ తీసుకుంటే దానికి తగ్గట్టే వాటర్ వేయండి, నార్మల్ రైస్ తీసుకుంటే దానికి తగ్గట్టే వాటర్, బట్ ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేయండి ఎందుకంటే మనకు చికెన్ ఉడకాలి కదా, సో దానికోసమని. సో ఇప్పుడు చికెన్ తీసేసిన తర్వాత మనము ఎన్ని బియ్యం కడిగామో ఆ బియ్యం మొత్తం ఇందులో వేసేయాలండి. తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొన్ని ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి, పసుపు అండ్ కొంచెం గరం మసాలా పౌడర్ ఫస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనము చికెన్ పీసెస్ పెట్టుకున్నాము కదా పక్కన, సో అవన్నీ తీసి ఇందులో వేసేయాలి. సో వేసేసి ఇప్పుడు మనం ఈ బాండీలో వేసిన తర్వాత చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో దీంట్లోనే ఇప్పుడు మనం కొంచెం ఉప్పు, కారం, మనకి నార్మల్గా చికెన్కి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, సో ఇంకా మామూలుగా చికెన్ గ్రేవీకి ఏమేమి పడతాయో అవన్నీ ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిపి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. సో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మనకి. సిమ్లో పెట్టి మనం ఇలా ఒక 10 minutes కలుపుతూ ఉండాలి మూత పెట్టుకొని. ఇలా చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే ఉంచండి. ఇలా మూత పెడుతూ కలుపుతూ మధ్య మధ్యలో అలా ఒక 10 minutes చేయండి. మనకి చికెన్ బాగా ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం తీసి చికెన్ని పక్కన పెట్టేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం రైస్ చూస్తే మనకి రైస్ కుక్ అయిపోయిందా లేదో ఒకసారి చెక్ చేయండి. సో రైస్ ఒకసారి మళ్ళీ మధ్యలో కలుపుకొని దీన్ని కొంచెం ఇలా మొత్తం అన్నం అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఒక 2 minutes ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మనము అన్నం కూడా తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మనకి రైస్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు నేను అన్నం ఆఫ్ చేసేసాను. సో నెక్స్ట్ నేను ఫస్ట్ ఒక చిన్న బౌల్లో చికెన్ పీసెస్ వేసి దానిపైన వేడి వేడి అన్నం వేసి జస్ట్ ఇలా డిమోల్డ్ చేస్తే మనకి ఇలా షేప్ వస్తుందండి. సో ఇదండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ. Don't forget to like, share and subscribe my channel.